జీవన రహదారిలో నా పెను చీకటి తొలగించు జీవన రహదారిలో నా పెను చీకటి తొలగించు నివాళిగా నీ హృదయాన్ని శివబాబా కర్పించు నివాళిగా నీ హృదయాన్ని శివబాబా కర్పించు జీవన రహదారిలో నా పెను చీకటి తొలగించు జీవన రహదారిలో నా పెను చీకటి తొలగించు ఫలితమేమి లేదురా ఫలితమేమి లేదురా ఈ పాడు బ్రతుకు వల చూపెనురా పాడు బ్రతుకు వల చూపెనురా ఆత్మవు నీవు అవినాశి ఆత్మవు నీవు అవినాశి మరువలేను బాబాను జీవన రహదారిలో నా పెను చీకటి తొలగించు జీవన రహదారిలో నా పెను చీకటి తొలగించు నివాళిగా నీ హృదయాన్ని శివబాబా కర్పించు నివాళిగా నీ హృదయాన్ని శివబాబా కర్పించు జీవన రహదారిలో నా పెను చీకటి తొలగించు జీవన రహదారిలో నా పెను చీకటి తొలగించు ఈశ్వరుడే సద్గురువు ఈశ్వరుడే సద్గురువు ఇలలో మనకు తండ్రి అతడు ఇలలో మనకు తండ్రి అతడు సర్వ సంబంధాలలో అతడేలే సర్వ సంబంధాలలో అతడేలే మధురాతి మధురం జీవన రహదారిలో నా పెను చీకటి తొలగించు జీవన రహదారిలో నా పెను చీకటి తొలగించు నివాళిగా నీ హృదయాన్ని శివబాబా కర్పించు నివాళిగా నీ హృదయాన్ని శివబాబా కర్పించు జీవన రహదారిలో నా పెను చీకటి తొలగించు జీవన రహదారిలో నా పెను చీకటి తొలగించు వృధా చేయకోయి సమయం వృధా చేయకోయి సమయం తెలిసి తెలిసి ఇహ బంధంలో తెలిసి తెలిసి ఇహ బంధంలో జ్ఞానమొక్కటే చేర్చునురా జ్ఞానమొక్కటే చేర్చునురా శివబాబా సన్నిధికి జీవన రహదారిలో నా పెను చీకటి తొలగించు
జీవన రహదారిలో నా పెను చీకటి తొలగించు. ఓం శాంతి. మధురమైన పిల్లలు, ఇప్పుడు మనుషుల ద్వారా లభించిన మంత్రతంత్రాలు ఉపయోగపడవు. కాబట్టి ఇప్పుడు మీరందరి నుండి బుద్ధి యోగాన్ని తెంచి ఒక్క బాబా స్మృతి చేయండి. ప్రశ్న: భక్తిలోని ఏ విషయం జ్ఞాన మార్గంలో నడవదు? భక్తిలో భగవంతుణ్ణి కృప లేక ఆశీర్వాదం ఇవ్వమని అడుగుతారు. జ్ఞాన మార్గంలో ఆశీర్వాదాలు లేక కృప విషయాలు ఉండవు. ఇది చదువు. తండ్రి శిక్షకునిగా అయ్యి మనకి చదివిస్తూ ఉన్నారు. భాగ్యము ఆధారము చదువుపైనే ఉంది. తండ్రి కృప చూపించినట్లయితే మొత్తం క్లాస్ అంతా పాస్ అయిపోతారు. కాబట్టి జ్ఞాన మార్గంలో కృప లేక ఆశీర్వాదం విషయం లేదు. ప్రతి ఒక్కరూ తమ తమ పురుషార్థాను తప్పకుండా చేయాలి. పాట: మై ఏక్ నన్నా సా బచ్చా హూ. ఓం శాంతి. ఇది భక్తి మార్గంలోని పిలుపు. చిన్న పెద్ద అందరూ పిలుస్తూ ఉంటారు. ఎందుకంటే భక్తులు యజ్ఞ జప తప చేస్తారు. వీటి ద్వారా పరమాత్మని కొలుసుకునే దారి లభిస్తుందని వారు భావిస్తారు. ఈశ్వరుణ్ణి సర్వవ్యాపి అని అనడం, నేను కూడా అతని రూపమే, నాలో కూడా భగవంతుడు ఉన్నాడు అని అనడం అసత్యం కదా. తాను దుఃఖమునేమి సహించడు, భగవంతుడు వేరు కదా. ఇదే మనుషుల పొరపాటు. ఆ కారణంతోనే దుఃఖాన్ని అనుభవిస్తూ ఉన్నారు. మీలో కూడా ఏ కొందరికో తండ్రిని గురించి తెలుసు. మాయ గడి గడియే మరిపింప చేస్తుంది. బాబా పదే పదే చెప్తారు, స్వయాన్ని ఆత్మగా భావించండి, తండ్రిని స్మృతి చేయండి. ఆ శ్రీమతం మనకి ఇస్తూ ఉన్నారు. శ్రేష్టాతి శ్రేష్టమైన మతము బాబా శ్రీమతం ద్వారా మనుషులు నరుణ్ నుండి నారాయణుడుగా, పతితుల నుండి పావనులుగా అవుతారు. ఈ సమయంలోని పతిత మనుషులు ఎవరైతే ఉన్నారో వారికి శ్రేష్ఠ మతం లేదు. ఇది భ్రష్టాచారి అసురీ సాంప్రదాయమని భగవంతుడు అంటారు. దేవీ దేవతా ధర్మము చాలా సుఖమిచ్చే ధర్మము. మీరు ఎంతో సుఖాన్ని పొందారు. ఇదంతా రచించబడినటువంటి డ్రామా. భగవంతుడు ఎందుకు తయారు చేశాడు అని అనడం కాదు. ఇది అనాది అయిన డ్రామా కదా. జ్ఞానం అనగా పగలు, భక్తి అనగా రాత్రి. జ్ఞానము ద్వారా ఇప్పుడు స్వర్గవాసిగా అవుతున్నారు. భక్తి ద్వారా నరకవాసులుగా అయిపోతారు. కానీ మనుషులు రాతి బుద్ధి కలవారిగా ఉన్న కారణంగా అర్థం చేసుకోరు. క్రోధం ఎంత ఎక్కువగా ఉన్నది, ఎన్ని బాంబుల్ని తయారు చేస్తూ ఉన్నారు. వినాశనం తప్పకుండా జరుగుతుంది అని భావిస్తారు. కాబట్టి ఇది భ్రష్టాచారి బుద్ధియే కదా. కలియుగాన్ని రావణ రాజ్యం అని అంటారు. రావణుడే భ్రష్టాచారులుగా తయారు చేస్తాడు. బాబా వచ్చి ఇప్పుడు ఇక భ్రష్టాచారులని ఆపేయండి, ఆర్డినెన్స్ జారీ చేస్తారు. ఒకరికొకరు పతితులుగా చేయడమే నెంబర్ 1 భ్రష్టాచారము. ఇది వేశ్యాలయము. కలియుగ భారతదేశాన్ని వేశ్యాలయము అని అంటారు. అందరూ విషం ద్వారా జన్మ తీసుకునేవారే. సత్యయుగాన్ని శివాలయము అని అంటారు. శివబాబా చేత స్థాపించబడిన పవిత్ర దేశము లక్ష్మీనారాయణులు మొదలైన వారిని సర్వగుణ సంపన్నులు, 16 కళా సంపూర్ణులు, సంపూర్ణ నిర్వికారులు అని అంటారు. మరి పిల్లలు ఎలా జన్మ తీసుకుంటారు అనే ప్రశ్న ఉత్పన్నమయ్యే అవకాశమే లేదు. పిల్లలు మీరు యోగ బలం ద్వారా విశ్వాధిపతులుగా అవ్వగలుగుతున్నారు. మరి ఆ యోగ బలం ద్వారా ఏమి జరగజాలదు? యోగ బలం ద్వారా
శ్రీమతంపై మీరు స్వర్గాధిపతులుగా అవ్వగలుగుతున్నప్పుడు మరి అక్కడ యోగ బలం ద్వారా పిల్లలు కూడా జన్మిస్తారు. బాహుబలం ద్వారా మొత్తం సృష్టి అంతటిపైన రాజ్యం చేయలేరు. వారిది బాహుబలము, మీది యోగ బలము. మీరు సర్వశక్తివంతుడైన తండ్రితో యోగాన్ని జోడిస్తారు. తండ్రి స్మృతి చేసినట్లయితే వికర్మలు వినాశమవుతాయని సర్వశక్తివంతుడైన తండ్రి తాను స్వయం చెబుతూ ఉన్నారు. కానీ ఇది ఎవరి బుద్ధిలోనూ నిలవదు. ఆ సమయంలో అలాగే అని అంటారు, మరలా మర్చిపోతారు. తప్పకుండా భగవంతుడైన అనంతమైన తండ్రి రాజయోగాన్ని నేర్పించి జ్ఞానము ద్వారా మన అలంకారం చేస్తూ ఉన్నారు. అయినా కానీ బుద్ధిలో కూర్చోకపోతే వారి భాగ్యంలో లేదు. కాబట్టి పురుషార్థం చేయడం లేదు అని అనడం జరుగుతుంది. టీచర్ అయితే అందరినీ చదివిస్తారు, కానీ ఒక్కొక్కరు ఒక్కోలా చదువుతారు. కొందరు ఫెయిల్ అవుతారు, టీచర్ని ఆశీర్వదించండి అని అనరు కదా. చదువులో ఆశీర్వాదము, కృప మొదలైనవి నడవు. జ్ఞాన మార్గంలో తండ్రి మీకు నమస్కరిస్తారు. కాబట్టి కృప లేక ఆశీర్వాదాన్ని అడగకూడదు. తండ్రి వద్దకు కొడుకు వచ్చాడంటే తాను అధికారిగానే అవుతాడు. ఇతడు అధికారి, ఇందులో కృపా విషయం లేదు అని తండ్రి అంటారు. తండ్రి ఆస్తి ఏదైతే ఉందో అది కొడుకుది అయి తీరుతుంది. పిల్లల్ని తీర్చిదిద్దడం టీచర్ పని. టీచర్ చదవమని చెప్తాడు, చదవడం మీ పని. మరి ఇందులో కృప చూపించేది ఏముంటుంది? సద్గతి మార్గము దారిని చూపించటం గురువు యొక్క బాధ్యత. ఇక్కడ ఆశీర్వాదము విషయమే లేదు. ఇక్కడ తండ్రి, శిక్షకుడు, గురువు ఒక్కరే. ముగ్గురు నుండి కృప అడగవలసిన మాటే లేదు. బుద్ధిహీనులు మనుషులకి తండ్రి కూర్చొని బుద్ధి ఇస్తూ ఉన్నారు. ఇదే వారిచ్చే ఆశీర్వాదము. దానిపైన నడవడం పిల్లల పని. శ్రీమద్ భగవాను వాచ అని గాయనం చేయబడింది. తాను ఉన్నతోన్నతుడు కాబట్టి తన మతం కూడా ఉన్నతంగానే ఉంటుంది కదా. శ్రీమతం ద్వారా మీరు శ్రేష్టమైన దేవీ దేవతలుగా నెంబర్ వారీగా పురుషార్థానుసారంగా తయారవుతూ ఉన్నారు. మనం ఎన్ని మార్కులతో పాస్ అవుతామో అన్నది మీరు కూడా అర్థం చేసుకోవచ్చు. మేము పూర్తిగా చదవలేదు కావనే మేము పాస్ అవ్వము అని స్కూల్ విద్యార్థులు కూడా అర్థం చేసుకోగలరు కదా. బాబా కూడా రిజిస్టర్ ద్వారా వీరు ఫెయిల్ అవుతారు అని అర్థం చేసుకుంటారు. అనంతమైన తండ్రి, శిక్షకు, గురువు ఒక్కరే. వారు చదవడం లేదని పిల్లలకి తెలుసు, అలాగే తండ్రికి తెలుసు. చదవకపోతే తప్పకుండా పదవి తక్కువగా ఉంటుంది. తాము బాగా చురుకుగా చదవాలి అన్న పురుషార్థం కూడా చేయరు. ఎంత కష్టపడినా అర్థం చేయించినా ఏమీ చేయరు. శ్రీమతంపై నడవకపోతే నీచ పదవి పొందుతారు. ఎవరైతే పిల్లలుగా అవుతారో వారు రాజ్యవంశంలో అయితే వస్తారు. కానీ అందులో కూడా ఎన్నో పదవులు ఉన్నాయి. కొందరు దాసదాసీలుగా కూడా అవుతారు. చదువుకోకుండా, చదివించకుండా ఉన్నట్లయితే దాసదాసీలుగా అవుతామని పిల్లలకి తెలుసు. కానీ వారు కూడా రాయలుగా ఉంటారు. లక్ష్మీనారాయణకు వజ్ర వైడూర్యాలతో కూడిన మెహళ్ళు ఉంటాయి. దాసదాసీలు కూడా అక్కడే ఉంటారు కదా. మరలా నెంబర్ వారీగా ముందుకు వెళ్ళి పదవిని పొందగలుగుతారు. ప్రజల్లో కూడా నెంబర్ వారీగా ఉన్నారు. భక్తి మార్గంలో మనుషులు ఇన్షూర్ చేసుకుంటారు కదా. ఈశ్వరార్థం దానం చేస్తారు.
ఎవరైనా హాస్పిటల్ను తయారు చేయించినట్లయితే మరో జన్మలో మంచి నిరోగి శరీరం కలిగి లభిస్తుంది. అల్పకాలం కొరకు ఫలమైతే లభిస్తుంది కదా. ఎవరైనా పాఠశాలను తెరిచినట్లయితే మరలా జన్మలో బాగా చదువుతారు. ధర్మశాలను తెరిచినట్లయితే మరో జన్మలో ఉండేందుకు మంచి ఇల్లు ఉంటుంది. కాబట్టి ఇది ఇన్షూర్ చేసుకోవడమే అవుతుంది. ప్రతి ఒక్కరూ తమను తాము ఇన్షూర్ చేసుకుంటారు. ఇప్పుడు మీరు డైరెక్ట్గా ఈశ్వరుని దగ్గర ఇన్షూర్ చేసుకుంటున్నారు. వారు చేసేది ఇండైరెక్ట్. ఇక్కడ ఇది డైరెక్ట్గా ఇన్షూర్ చేసుకోవటం. బాబా సర్వస్వము మీదే, మేము ట్రస్టీలము, ఇందుకు బదులుగా మీరు మాకు 21 జన్మల వరకు స్వరాధ్యాన్ని ఇవ్వండి అని అంటారు. ఇది డైరెక్ట్గా తండ్రితో 21 జన్మలకు ఇన్షూర్ చేసుకోవడం అవుతుంది. మన బ్యాగేజ్నంతటినే సత్యయుగానికి ట్రాన్స్ఫర్ చేసుకోండి అని బాబా అంటారు. యుద్ధాలు జరిగినప్పుడు చిన్న చిన్న రాజులు పెద్ద రాజుల వద్ద వెళ్ళి తమ ఆస్తిని వారి వద్దే ఉంచుతారు. మళ్ళీ యుద్ధం పూర్తి అవుతుంది, అప్పుడు వారి నుండి తిరిగి తీసుకుంటారు. బాబాకు ఈ విషయాల అనుభవం ఉంది. ఈ విషయాలు బాబాకు తెలుసు, అలాగే దాదాకు కూడా తెలుసు. మనకి తాత ద్వారా తండ్రి వారసత్వం లభిస్తుంది అని అర్థం చేసుకోవాలి. తండ్రి చదివిస్తారు. స్వర్గస్థాపన ఆ తండ్రే కానీ ఇతను అంటే బ్రహ్మ బాబా కాదు. శివబాబా తాత అయినారు. మొదట తప్పకుండా ఈ దాదాకు చెందిన వాళ్ళగా అవ్వాలి. బాబా మేము మీ వారము, మీ నుండి వారసత్వాన్ని తీసుకుంటాము అని అంటారు. మిగిలిన అన్ని వైపుల నుండి బుద్ధి యోగాన్ని తెంచాలి. ఇందులోనే శ్రమ ఉన్నది. ఇప్పుడు ఇతరు గురువులు మొదలైన వారి మంత్రాలు ఏవీ పనిచేయవు. ఏ మనుష్య మాతృల మంత్రాలు ఇప్పుడు పనికిరావు. తండ్రి స్మృతి చేసినట్లయితే మీకు విజయం లభిస్తుంది. బాబా చెప్తూ ఉన్నారు. తలపైన పాపాల భరము ఎంతగానో ఉంది. ఇప్పుడు తండ్రి స్మృతి చేసినట్లయితే వికర్మలు వినాశనం అవుతాయి. మళ్ళీ మనల్ని స్వర్గానికి పంపించి వేస్తారు. మొట్టమొదట ఈ నిశ్చయం కావాలి. నిశ్చయం లేకపోతే బాబా బుద్ధి తాళాన్ని కూడా తెరవరు. ధారణ జరగదు. బాబాకు చెందిన వారిగా అయినట్లయితే వారసత్వానికి కూడా హక్కుదారులుగా అవుతారు. బుద్ధిలో కూర్చోదు. కొందరు కొత్తవారు పాతవారి కన్నా చురుకుగా ముందుకు వెళ్తారు. బాబా ఎంతో బాగా అర్థం చేయిస్తారు. ఎవరు ఎంతగా చదువుతారో అంతగా సంపాదన ఉంటుంది. ఈశ్వరీయ జ్ఞానము సంపాదనకు ఆధారము. జ్ఞానము ద్వారా విశ్వాధిపతులుగా అవుతారు. మనుషుల్లో ఈ జ్ఞానం లేదు. ఇప్పుడు నా పిల్లలు, మీరు ఆసురీ సాంప్రదాయం నుండి దైవీ సాంప్రదాయాలుగా, భ్రష్టాచారం నుండి శ్రేష్టాచారులుగా అవుతూ ఉన్నారు. శ్రీమతం ద్వారా తప్ప ఇంకే విధంగానూ ఎవరు శ్రేష్టాచారులుగా అవ్వలేరు. లేకపోతే మళ్ళీ చివరిలో శిక్షలు అనుభవించి తిరిగి వెళ్తారు. ఎవరైతే ఎంతో కొంత వింటారో వారు స్వర్గంలోకి వస్తారు, కానీ పూర్తిగా సాధారణ ప్రజల్లోకి వస్తారు. పదవులైతే నెంబర్ వారీగా ఉంటాయి కదా. తిండి కూడా దొరకని పేదలు అక్కడ ఎవరు ఉండరు. ఇక్కడ ఉన్నట్లుగా అక్కడ పేదవారు ఉండరు. అందరికీ సుఖం ఉంటుంది. ప్రజలుగా అయినా పర్వాలేదు కానీ అని భావించవద్దు. అది బలహీనతే కదా. మొదట పక్కా నిశ్చయం ఉండాలి. నిరాకార భగవాను వాచ, మానవ శరీరం లేదు, ఆయన పేరు శివ. భగవంతుడు
చెబుతూ ఉన్నాడు. మిగిలిన దేవతలు లేక మనుషులు ఎవరైతే ఉన్నారో వారందరికీ శారీరక పేర్లు ఉంటాయి. శివబాబాకు శారీరక నామము ఉండదు. తండ్రికి శరీరమే లేదు. శరీరధారులను భగవంతుడు అని అనరు. వారిని మనుషులు అని అంటారు. మనుషుల్ని భగవంతునిగా భావించటం ద్వారానే భారతవాసీలు అవివేకులుగా అయిపోయారు. నిజానికి భారతవాసీలు వివేకవంతులుగా ఉండేవారు. మొదట భారతదేశంలో వస్త్రాలు మొదలైనవి చాలా రిఫైన్గా మంచిగా తయారయ్యేవి. ఇప్పుడు అటువంటి వస్త్రాలు తయారు చేయరు. స్వర్గంలో విజ్ఞానం కూడా సుఖం కొరకే ఉంటుంది. ఇక్కడ విజ్ఞానము సుఖ దుఃఖాల కొరకు ఉంది. అల్పకాలిక సుఖం లభిస్తుంది. దుఃఖము అపారంగా ఉంది. మొత్తం ప్రపంచమంతా అంతమైపోతుందంటే మరి అది దుఃఖమే కదా. అందరూ త్రాహి త్రాహి అని అంటారు. అక్కడ సైన్స్ ద్వారా అంతా సుఖమే ఉంటుంది. దుఃఖము నామరూపాలు ఉండవు. ఎవరి భాగ్యమైతే తెరుచుకుంటుందో వారు ఈ విషయాలను అర్థం చేసుకోగలరు. భాగ్యంలో సుఖము లేకపోతే అర్థం చేసుకోలేరు. బ్యారిస్టర్లు కూడా నెంబర్ వారీగా ఉంటారు కదా. కొందరు ఒక్కొక్క కేసుకి 10-20 వేలు కూడా తీసుకుంటారు. కొందరు బ్యారిస్టర్లని చూస్తే వేసుకునేందుకు కోటు కూడా ఉండదు. ఇక్కడ కూడా అలాగే ఉన్నారు. రాజాది రాజులుగా అయిపోతారు. లేకపోతే పైసాకు విలువ చేసే ప్రజలుగా అయిపోతారు. బాబా కూర్చొని పిల్లలకు అర్థం చేయిస్తూ ఉన్నారు. భారతదేశమే ఈ సమయంలో అన్నిటికంటే నిరుపేదగా ఉన్నది. భారతదేశమే మళ్ళీ సుసంపన్నంగా అవుతుంది. దానం ఎప్పుడూ పేదవారికే ఇవ్వబడుతుంది. ధనవంతులు దీనిని అంతగా తీసుకోలేరు. సాధారణమైన పేదవారే ఈ జ్ఞానాన్ని తీసుకుంటారు. షావుకారులకు దానం ఇచ్చే నియమం లేదు. మీరు పేదవారు కదా. మమ్మ అందరికంటే నిరుపేద. మరి ఆమె విశ్వమహారాణిగా అవుతుంది. డ్రామానే ఈ విధంగా తయారు చేయబడింది. పేదవారు ఎక్కువగా తీసుకుంటారు. ఎందుకంటే దుఃఖీలుగా ఉన్నారు కదా. షావుకారులు చాలా సుఖంగా ఉంటారు. మాకు ఇక్కడే స్వర్గం ఉంది, మోటారు ధనం ఉంది, అంతస్తులున్నాయి. ఎవరి వద్దైతే ధనం లేదో నరకంలో ఉన్నారో వారికి మీరు జ్ఞానాన్ని ఇవ్వండి అని ధనవంతులు అంటారు. ఇప్పుడు మీది భగవంతుడైన తండ్రి సేవ. మీరు భారతదేశానికి సత్యమైన సేవాదారులు. ఆ సమాజ సేవకులు దైహికమైన వారు. వారు మనుషులకు ఏదో కాస్త సుఖాన్ని ఇస్తారు. మనమైతే మొత్తం ప్రపంచాన్ని శుభ్రం చేసి పవిత్రంగా సుఖంగా చేస్తూ ఉన్నాము. తనువు మనస్సు ధనము భారతదేశ సేవకు ఉపయోగిస్తూ ఉన్నాము. अच्छा मीठे मीठे सिकीलते बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी मात पिता बाप दादा का याद प्यार गुड मॉर्निंग नमस्ते. ధారణ: మీ పాత బ్యాగేజీలను 21 జన్మలకు బదిలీ చేసుకోవాలి. ఇన్ష్యూర్ చేసుకొని ట్రస్టీలుగా అయ్యి సంభాలించాలి. నిశ్చయ బుద్ధి కలవారిగా అయ్యి చదువుని చదవాలి. పేదవాళ్ళకి జ్ఞానదానం ఇవ్వాలి. భారతదేశాన్ని పవిత్రంగా తయారు చేసే సత్యమైన ఆత్మీక సేవ చేయాలి. వరదానము: తమ ప్రతి కర్మ మరియు మాట ద్వారా నడుస్తూ తిరుగుతూ ప్రతి ఆత్మకు శిక్షణనిచ్చే మాస్టర్ శిక్షక భవ. ఏ విధంగా ఈ రోజుల్లో
మొబైల్ లైబ్రరీలు ఉన్నాయో అలా మనం కూడా నడుస్తూ తిరుగుతూ ఉన్న శిక్షకులు. మన ఎదురుగా ఎల్లప్పుడూ విద్యార్థులను చూడండి. ఒంటరిగా లేరు, సదా విద్యార్థుల ఎదురుగా ఉన్నారు, సదా స్టడీ చేస్తూ ఉన్నారు కూడా, మరియు చేయిస్తూ ఉన్నారు కూడా. యోగ్యమైన టీచర్ ఎప్పుడూ విద్యార్థి ఎదురుగా నిర్లక్ష్యంగా ఉండడు, అటెన్షన్ పెడతాడు. మీరు నిద్రిస్తున్నా, లేస్తున్నా, తింటున్నా, మేము పెద్ద కాలేజీలో ఉన్నాము, స్టూడెంట్స్ చూస్తూ ఉన్నారు అని అన్ని వేళలా భావించండి. స్లోగన్: ఆత్మ నిశ్చయం ద్వారా సంస్కారాలను సంపూర్ణ పావనంగా తయారు చేసుకోవటమే శ్రేష్ఠ యోగము. అచ్చా, ఓం శాంతి. మధురం మధురం నీ కథ మధురం. మధురం మధురం నీ కథ మధురం. మధురం మధురం నీ కథ మధురం. జ్యోతి స్వరూపా ఓ జగన్నాథ, ఓ శివ బాబా నీ కథ మధురం. మధురం మధురం నీ కథ మధురం. మధురం మధురం నీ కథ మధురం. విచిత్రుడవై చరితను తెలిపే గుణసింధు ఓ బిందు రూపా. విచిత్రుడవై చరితను తెలిపే గుణసింధు ఓ బిందు రూపా. కర్మణ గుహ్య గతి తెలిపే, కర్మణ గుహ్య గతి తెలిపే, కరుణా సాగర కళ్యాణకారి, కరుణా సాగర కళ్యాణకారి. మధురం మధురం నీ కథ మధురం. జ్యోతి స్వరూపా ఓ జగన్నాథ, ఓ శివ బాబా నీ కథ మధురం. మధురం మధురం నీ కథ మధురం.
స్వరూప ఓ జగన్నాథ ఓ శివ బాబా నీ కథ మధురం 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 నీ కథ మధురం మానవునే మాధవుగా చేసే అమరనాథ ఆనంద రూప మానవుని మాధవుగా చేసి అమరనాథ ఆనంద రూప సృష్టికి ఆది మధ్యాంత జ్ఞాత సృష్టికి ఆది మధ్యాంత జ్ఞాత అశరీరాలో ఆనంద సాగర అశరీరాలో ఆనంద సాగర మధురం మధురం నీ కథ మధురం జ్యోతి స్వరూప ఓ జగన్నాథ